నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. నమస్తే సార్. నమస్తే. సార్, జగన్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళా మీటింగ్ ఒకటి అరేంజ్ చేశారు అందరితో పాటున. ఆయన బర్త్‌డే అప్పుడు ఈ బల్లులు ఇవ్వడము, రక్తంతోని అభిషేకాలు చేయడం. సో ఇవన్నీ కూడా వ్యతిరేకించాల్సింది పోయి ఆయన దానికి సంబంధించిన ఒక లెటర్‌ని కూడా రిలీజ్ చేశారు అనేది విన్నాం. సో ఏంటి సార్, అంటే ఆయన అసలు టీంని ఎట్లా తీసుకెళ్లాలనుకుంటూ ఉన్నారు? ఎలా నిలదొక్కుకోవడానికి అడుగులు వేయదలుచుకున్నారు? మొన్న లాస్ట్ మంత్ జగన్ బర్త్‌డే సందర్భంగా అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలు కోళ్ళు గాని, లేకపోతే ఇతర జంతువులను బలిచ్చి ఆ రక్తాభిషేకం చేయడం, హ్మ్. రఫ మేమొస్తే రఫ 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 రఫ. నరుకుతామని పుష్ప 2 డైలాగ్ చెప్పడం. హ్మ్. ఇవన్నీ ఈ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ఎక్కడెక్కడైతే వీళ్ళు బలులు ఇచ్చి ఇలా చేశారో వాళ్ళకి జంతు పరిరక్షణ యాక్టు ఇలాంటి చట్టాల కింద కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని పబ్లిక్‌గా నడిపించుకుంటూ హ్మ్. గోపాలపురం అలాంటి చోట్ల నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అవును. అంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా, తర్వాత సత్యసాయి జిల్లా ఇలాంటి చోట్ల ఎక్కువగా ఇవి జరిగాయి. సో వాళ్ళందరినీ నడిపించుకొని తీసుకెళ్ళడం మీద విమర్శలు కూడా వచ్చింది. విలేకరులు అడిగినప్పుడు కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాకు వెహికల్స్. వెహికల్స్ లేవు అనేది సమాధానం ఇచ్చాడు. కానీ వెహికల్స్ లేవనేది కాకుండా కావాలనే వీళ్ళని ఇలా వీధుల్లో నడిపించి తీశారు. సుప్రీంకోర్టు తీర్పులు ఇలా చేయకూడదని కూడా ఉన్నాయి. హ్మ్. అయినా కూడా వీళ్ళు చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. హ్మ్. అయితే నిన్న జగన్ తానేటి మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలు ఎవరైతే ఈ జంతు బలులు చేసి కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళతో జగన్ సిట్టింగ్ వేశాడు. దీని మీద వీళ్ళకి ఒక లీగల్ టీమ్ స్పెషల్గా పెడుతున్నాను, మీరేమి బాధపడకండి, మీ కేసులు నేను టేకప్ చేస్తాను, మీ మీ ఫ్యామిలీస్కి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాననేది నిన్న మాట్లాడాడు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఆయన తన పద్ధతిలో విమర్శించాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాన లక్ష్యం ఇప్పుడున్న దేశంలో అందరికీ కూడా పొలిటికల్ పార్టీలకి ప్రధాన లక్ష్యం ఏంటంటే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని మ్యాక్సిమం వీక్ చేయాలని. హ్మ్. జగన్ కూడా అదే చేశాడు. జగన్ ఉన్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబుని కలవకుండా ఉండడం కోసం శాయశక్తులా ట్రై చేశారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని ట్రై చేశారు. అన్నీ చేశారు గానీ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్‌గా చంద్రబాబుతో నిలబడ్డాడు. చంద్రబాబు కూడా అంతే ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చాడు. అందువల్ల కూటమి సక్సెస్‌ఫుల్‌గా అధికారంలోకి రాగలిగింది. హ్మ్. ఇప్పుడు వీళ్ళొచ్చిన తర్వాత గతంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను వీటినన్నిటిని బయటికి తీయడం, అరాచకాలు ఇవన్నీ బయటికి తీయడం, గతంలో ఎవరెవరు రెచ్చిపోయి బూతులు తిట్టారో వాళ్ళ మీద అంతా చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంతో కేసులు పెడుతున్నారు. చాలామంది పెద్దవాళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా జైలుకెళ్తున్నారు. దీంతో కొంతమంది సైలెంట్ అయిపోయారు. కొడాలి హ్మ్. నాని కావచ్చు, రోజా కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. వల్లభనేని వంశీ అయితే అతను అజ్ఞాతంలో ఉన్నాడా, జైల్లో ఉన్నాడా తెలియని తెలియలేని పరిస్థితిలో అతను ఉన్నాడు. ఇలాగా వైసీపీకి ఒక దెబ్బ అయితే తగులుతుంది. హ్మ్. రెండోది జగన్ ఉన్న 5 ఏళ్ళు కార్యకర్తలను పట్టించుకోలేదు. వాలంటీర్లను పెట్టి వాళ్ళ ద్వారానే వ్యవస్థలు నడపడం ద్వారా కార్యకర్తలకి ఏం పని లేకపోయింది. వాళ్ళకి గౌరవం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా కార్యకర్తలకు ఎప్పుడు ఉంటదంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా పనులు జరిగితే కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఉంటది. కొంత హ్మ్. డబ్బులు గూడా వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న కాంట్రాక్ట్‌లు అవి చేసుకొని కార్యకర్తలు హ్యాపీగా ఉంటేనే పార్టీ హ్యాపీగా ఉంటది. హ్మ్. పార్టీ సక్సెస్‌కి కార్యకర్తలే బలం, పునాది. కానీ జగన్ వాళ్ళని పక్కన పెట్టేసి ఈ వాలంటీర్లు అనేది ఏముంది, వాళ్ళు జీతానికి పనిచేస్తారు. అవును. సో వాళ్ళకి పార్టీ లాయల్టీ అనేది ఉండదు. కార్యకర్తకైతే పొలిటికల్ కార్యకర్తకి పార్టీ లాయల్టీ ఉంటది. కొన్ని దెబ్బలు తిన్నా ఇంకోటి చేసినా నిలబడాలి మనం పార్టీకి అనేది ఉంటది. మంచి హ్మ్. చెడ్డల్లో వాళ్ళు నిలబడతారు. వీళ్ళకి అది కాదు కదా! వీళ్ళకేముంటది ఏటంటే అటు జంప్ అవుతారు. అవును. సో ఇది ఆహ్, జగన్ చేసిన మిస్టేక్స్‌లో వాలంటీర్ సిస్టమ్ ఒకటనేది తేలింది. రెండోది ఒకవేళ వాలంటీర్‌లను పెట్టినా కూడా కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చి చేసుండొచ్చు. కానీ అతను ఐపాక్‌ని మాత్రం నమ్ముకొని హ్మ్. కార్యకర్తలను పక్కన పెట్టాడు. చివరికి ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా అపాయింట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక కోటరీ ఏర్పడింది. ఇదే జరిగింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోకపోతే మళ్ళీ సేమ్ మిస్టేక్ జరుగుతుంది. హ్మ్. అందుకని జగన్ ఏం చేస్తున్నాడు, కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఒకటైతే, రెండోది ఈ అఫెన్సివ్ అంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అఫెన్సివ్ దాడిని తట్టుకోవాలంటే జగన్ ప్లాన్ ఏందంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు హ్మ్. యుద్ధంలో. అంటే మనం కాచుకుంటా ఉంటే వాడు కొడతానే ఉంటాడు. మనం అవును. కూడా తిరిగి 2 కొడితే
వాడు ఆ దూకుడు కంట్రోల్లోకి ఆగుతుంది, వస్తాడు. దూకుడు ఆగుతుంది. ఇది ఎప్పుడు మిలిటరీ సూత్రం ఇది జగన్ అమలు చేద్దామని డిసైడ్ అయ్యాడు. అందుకని అగ్రెసివ్ గా ఉండాలి మనం. సో అనేదానికి ఆయన కొన్ని టాక్టిక్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఒకటి, ఎక్కడ ఏ కార్యక్రమాలకు వెళ్ళినా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి జనాల్ని చూపించడం అనేది ఒకటి. రెండవది, అగ్రెసివ్ గా కార్యకర్తలతో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక నమ్మకం కలిగించడం కోసం, మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కడి చూస్తాము అనేది హెచ్చరికలు చేయడము. తర్వాత దీనికి సంబంధించి రఫ నరుకుతాము, చంపుతాము, మేము వస్తే మామూలుగా ఉండదు అన్న ఒక భయాందోళన కలిగించడం. అంటే పోలీస్ అధికారులను కానీ లేకపోతే తెలుగుదేశం గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను కానీ ఒక భయాందోళనకు గురి చేసి వైసీపీ మీద దాడులకి రాకుండా అడ్డుపడ్డం అనే టాక్టిక్స్ ని జగన్ అమలు చేస్తున్నాడు. దీన్ని కౌంటర్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వీళ్ళ మీదకి ఎవరైతే రఫా లేకపోతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం ద్వారా ఈ అఫెన్సివ్ ని అడ్డుకోవడం అనేది చేస్తుంది. ఇది అంతా కూడా పొలిటికల్ ఎత్తులు పై ఎత్తులు అని చెప్పొచ్చు. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఒక ఎత్తుగడ వేస్తే దానికి ప్రతిపక్ష పార్టీ ఇంకొక ఎత్తుగడ వేసినప్పుడు దానికి రియాక్షన్ గా మళ్ళీ అధికార పార్టీ ఏం చేస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు జగన్ కి ముఖ్యంగా కార్యకర్తలకి హెడ్డేక్ గా మారింది. సో ఎప్పుడైనా స్ట్రాటజీలో జగన్ ప్రాబ్లం ఏంటంటే, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అగ్రెసివ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అధికారం పక్షంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్షాలని భయపెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రధానంగా చేయాల్సింది ఏంటి? ప్రజల సమస్యల మీద పనిచేయడం. ప్రజలకి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమస్యలు అనేవి ఉంటాయి. అవి కాంక్రీట్ గా పనిచేస్తే ఎప్పుడైనా ఒక సామెత నేను చాలాసార్లు చెప్తుంటాను, శత్రువు మనకి దెబ్బ కొడితే మనల్ని కొడితే మనకు తగలకూడదు, ప్రజలకు తగలాలి. మనం శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి, ప్రజలకు తగలకూడదు అనేది ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం జగన్ ఈ ప్రభుత్వాన్ని కొట్టదలుచుకుంటే ప్రభుత్వంకే తగలాలి. అది అంటే ఏంటి? ప్రజల సమస్యల మీద కానీ జగన్ పోరాడితే ఖచ్చితంగా అప్పుడు ఒకవేళ ప్రభుత్వం అరెస్టులు చేసినా ఏం చేసినా ప్రజలంతా ఉంటారు, ప్రజలకు తగులుతుంది. జగన్ ని కొడితే ప్రజలకి దెబ్బ తగులుతుంది. ఆ రకమైన వ్యూహం అనేది జగన్ చేయాలి. అది వదిలేసి ఎంతసేపు రఫ నరుకుతాం, చంపుతాం అంటే దెబ్బ వీళ్ళకే తగులుతుంది, ప్రజలకు తగలదు. ఎందుకంటే ఇది ప్రజలకేం సంబంధం, ప్రజలకు సంబంధం లేదు. మీరు కొట్టుకుంటున్నారు అనేది నెగిటివ్ వస్తుంది. ఇప్పుడే ఇట్టున్నారు, రేపు అధికారం వస్తే వీళ్ళు ఎట్లా రెచ్చిపోతారు అని సామాన్య ప్రజలు కూడా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి మిలిటెంట్ గా ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ప్రజా సమస్యల మీద పోరాడేటప్పుడు మిలిటెంట్ గా ఉండాలి. ఇది వైసీపీలో కూడా చాలా మంది నాయకులకు ఇప్పటికీ గుర్తించారు, కానీ జగన్ ఆ విషయాన్ని గుర్తించాడా లేకపోతే గుర్తించినా మారడానికి సిద్ధంగా లేడా అనేది ఇప్పటికి కూడా జగన్ ఏంటంటే ఇతర కేడర్ అభిప్రాయాలన్నీ తీసుకొని వాటిని తాను దృష్టిలో పెట్టుకొని అభిప్రాయాలకు అనుగుణంగా తన పద్ధతి మార్చుకోవాలి. మార్చుకున్నట్టుగా ప్రజలకు కూడా తెలియాలి. అవును, చంద్రబాబులో ఉండే ఇంపార్టెంట్ గుణం అదే. ఆయన ఎప్పుడైనా ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వచ్చి నేను కొన్ని తప్పులు చేశాను, ఇప్పుడు ఆ తప్పుల్ని నెక్స్ట్ సరిదిద్దుకుంటాను, ఇవన్నీ ఆయన ఓపెన్ గా మాట్లాడతాడు. జగన్ కి ఆ ప్రాబ్లం ఉంది. అంటే కమ్యూనికేషన్ లో జగన్ కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అతను వైలెన్స్ లాంగ్వేజ్, వైలెన్స్ కమ్యూనికేషన్ మాట్లాడతారు తప్ప ఒక రిఫార్మిస్ట్ లాంగ్వేజ్, ప్రజలకి అప్పీల్ చేసే లాంగ్వేజ్ మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. సో అది ఇప్పటి వరకు అయితే లేదు. మేబీ జగన్ పాదయాత్ర చేస్తే మళ్ళీ అది అనివార్యంగా వస్తుంది, జనం అంతా వస్తారు, అందరూ 1-to-1 డిస్కషన్ ఉంటది, అప్పుడు అతను కూడా పద్ధతి మారుతుంది. కానీ ఇప్పుడు చూసుకున్నప్పుడు అతను అంటే మనం ఏమి చేస్తే ఇది ఎలా ప్రొజెక్ట్ అవుతుంది కూడా ఇంపార్టెంట్. సమాజంలో మనం పని చేయడం వేరు, ఈ పని జనంలోకి ఎలా వెళ్తుంది, జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే ఊహం కూడా ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. సో అక్కడ జగన్ పొరపాటు చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఎంతసేపు ఇప్పుడు ఈ కార్యకర్తలకంతా అరేబాయ్ మీరు జంతు బలులు ఇవ్వకండి, ఇది కరెక్ట్ కాదు అనేది చెప్పచ్చు. నా బర్త్డేకి జంతు బలులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, మనం రాంగ్ సిగ్నల్ పంపిస్తాం. నా బర్త్డే సందర్భంగా ప్రజలకి ఏమన్నా మేలు చేయండి. ఇప్పుడు కమల్ హాసన్ అదే పిలిపించాడు. కమల్ హాసన్ తన అభిమానులకి మీరు సేవ చేయండి, నా బర్త్డే సందర్భంగా బ్లడ్ ఇవ్వండి, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయండి, సేవ చేయండి, ఎన్జిఓల్లో వర్క్ చేసి హెల్ప్ చేయండి
అనేది చెప్పాడు. ఇప్పుడు అలాగే జగన్ బర్త్‌డే సందర్భంగా రక్తం దానం చేయడం, శిబిరాలు లేకపోతే ఇంకోటి, అట్లాంటివి. పేదలకి ఏమన్నా ఫుడ్ పంచిపెట్టడం, మెడికల్ ఈ క్యాంపెయిన్స్ మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటివి. చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ప్రజల్లో ఇది ఉంటది తప్ప కోళ్ళని కోసేసి వాళ్ళు కోసి ఇచ్చేసి రప్ప రప్ప నరుకుతాం అనడం వల్ల ప్రజలకి ఏం సంబంధం? అవును. కాబట్టి ఇది అంటే కార్యకర్తల్ని నిలబెట్టడం అనేది కంపల్సరీ అవసరమే. కానీ అది ఎలా నిలబెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ నిలబెట్టే ప్రాసెస్‌లో ప్రజలకి ఏమి మనం సిగ్నల్ ఇస్తున్నాము? ప్రజలు ఎలా దీన్ని తీసుకుంటున్నారు అనేది కూడా జగన్ పరిశీలించుకోవడం చాలా అవసరం. అవును. అవును.